అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళకేంటి లక్షల లక్షల జీతం వస్తుంది అనుకుంటాం. కానీ అమెరికన్ డ్రీమ్ను ఫాలో అయ్యే H1B టెకీలు చెప్పుకోలేని ఇబ్బందులు డీల్ చేస్తూ తమను తామే కోల్పోతున్నారు అనిపిస్తోంది. ఓ భారతీయ టెక్ ఉద్యోగి తన యుఎస్ కంపెనీ పైన కోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు. ఆ కేసే ఇప్పుడు ఈ చర్చకు దారితీస్తోంది. అమృతేష్ వల్లభనేని అనే H1B వీసా హోల్డర్ తన యజమాని అండ్ ఇండియన్ ఆరిజిన్ కు చెందిన CEO పవన్ టాటా పైన సిరిసాఫ్ట్ అనే కంపెనీ పైన సంచలనమైన ఆరోపణలు చేసి కేసు ఫైల్ చేశారు. అమృతేష్ వల్లభనేని అనే ఒక టెకీకి ఓ కంపెనీ గ్రీన్ కార్డ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చిందంట. కానీ ఆ హామీ పేరుతో వాళ్ళకి నచ్చినట్లు పని చేయించేసుకొని లేదంటే దేశం నుంచి పంపించేస్తామని బెదిరించారట. ఇదంతా తను పిటిషన్లో రాసుకొచ్చారు. అమృతేష్ వల్లభనేని తరపున సాయం చేస్తున్న కన్సల్టెంట్ జే పామర్ మాట్లాడుతూ భారతీయ ఉద్యోగులకు ఇదొక స్క్విడ్ గేమ్ లాంటిదని, కానీ ఇక్కడ చివరి లక్ష్యం మాత్రం ఎలాగైనా అమెరికాలో ఉండిపోవడమేనని పేర్కొన్నారు. ఇది చాలా దోపిడీ చేసే వాతావరణమని, భారతీయ సీఈఓలు అమెరికాలోని పని ప్రదేశాలకు కూడా కుల వివక్ష రాజకీయాలను తీసుకొస్తున్నారని ఆరోపించారు. అమృతేష్ వల్లభనేని 2015లో చదువు కోసం అప్పు చేసి మరీ F1 స్టూడెంట్ వీసా పైన అమెరికాకు వెళ్ళాడు. సిరిసాఫ్ట్ అనే కంపెనీ దాని యజమాని పవన్ టాటా వల్లభనేని పైన ఎక్కువ పని భారం పెడుతూ డబ్బులు వసూలు చేయడానికి H1B విధానాన్ని అడ్డుపెట్టుకొని వాడుకున్నారని ఆరోపించారు. కంపెనీ అతనికి సరిపడా జీతం ఇవ్వకుండా 6 నెలల జీతాన్ని కంపెనీకే తిరిగి కట్టాలని కోరిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇలా చేయడం చట్టవిరుద్ధం. ఈ తప్పులు చేస్తూనే సిరిసాఫ్ట్ కంపెనీ మా మాట వినకపోతే మీ H1B వీసాను రద్దు చేస్తామని బెదిరించిందట. అందుకే అమృతేష్ వల్లభనేని కంపెనీని వదిలి వెళ్ళలేకపోయాడట ఇన్ని రోజులు. సో సిరిసాఫ్ట్ గ్రీన్ కార్డ్ ఇప్పిస్తామని హామీ ఇచ్చి దాన్ని అస్త్రంగా వాడుకుంది. కంపెనీ అక్రమ డిమాండ్లు ఒప్పుకోకపోతే గ్రీన్ కార్డ్ ప్రక్రియ ఆపేస్తామని లేదా పూర్తిగా రద్దు చేస్తామని బెదిరించింది. దీంతో వల్లభనేని అమెరికా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమోనని భయపడిపోయాడు. అమృతేష్ వల్లభనేనికి తన జీతం సరిపోకపోవడంతో అద్దె ఇతర అవసరాలకు కూడా మరింతగా కష్టపడాల్సి వచ్చిందట. ఆరోగ్య బీమా కూడా కోల్పోయాడట. దీంతో తనకు తన భార్యకు అవసరమైన వైద్యం కూడా అందలేదని పేర్కొన్నాడు. ఇక ఈ పిటిషన్లో అమృతేష్ వల్లభనేని తన కంపెనీ నుంచి నష్టపరిహారం అలాగే న్యాయవాది ఖర్చులు కూడా కోరుతున్నారు. ఇటువంటి పనులు సిరిసాఫ్ట్ వ్యాపార విధానంగా కనిపిస్తున్నాయని, ఇవి బలవంతపు శ్రమ దోపిడీ, కార్మిక అక్రమ రవాణా కిందకే వస్తాయని పిటిషన్లో పేర్కొన్నారు.